దైవజనుడు ఏం చెప్తున్నాడు? మనిషి ఆశించేది ఏదైనా ఈ లోకంలో అదంతా ఏంటట? మట్టే. కానీ ఈ మట్టి కోసం ఎన్ని పోరాటాలో, ఎన్ని తగాదలో, ఎన్ని వివాదాలో. నువ్వు నిజమైన ఆత్మీయుడవైతే ఈ మట్టి కోసం ప్రాకులాడో. ఈ మట్టి ప్రపంచంలో ఉంటూనే ఆ మహిమ లోకానికి చెందిన వాడుగా నువ్వు బ్రతుకుతావు. కొట్టండి, పర్లేదు. ఈ మట్టి లోకంలో ఉంటూనే నువ్వు ఎట్లా ఉంటావు? నాది కాదురా బాబు ఈ లోకం, నేను దీని వాణ్ణి కాదు. ఏదో మట్టిలో పుట్టాను, బ్రతకాలి కాబట్టి తింటాను, బ్రతకాలి కాబట్టి ఒక ఇల్లు ఉన్నాను, కాబట్టి అన్న వస్త్రాలు చాలు ఈ జీవితానికి. ఇక్కడ ఉండగానే నేను ఎక్కడికి ప్రిపేర్ అవుతున్నాను? ఆ లోకానికి ప్రిపేర్ అవుతున్నాను, ఆ రాజ్యానికి సిద్ధపడుతున్నాను. ఈరోజు మన గుండెల్లో ఒక పెద్ద నిరీక్షణ ఏంటో తెలుసా? ఓ రోజు వస్తాడు. ఎవరు? మన ప్రియుడు, మన ఆరాధ్య దైవం. ఓ రోజు వస్తాడు, మనల్ని రెక్కలు కొట్టుకొని తీసుకొని పోతాడు. స్తోత్రం కలుగునుగాక.